హాయ్ ఫ్రెండ్స్, ఉలవలు మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఒక హాఫ్ కప్ ఉలవలు తీసుకొని బాగా శుభ్రంగా కడిగి స్టవ్ మీద కుక్కర్ పెట్టి నీళ్ళు వేసుకొని ఉలవలు వేసుకొని ఆమ్లం కొద్దిగా, ఉప్పు కొద్దిగా, పసుపు కొద్దిగా వేసుకొని ఒక 5-6 విజిల్ వచ్చినంతకు ఉడికించుకోవాలి. జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు వేసుకొని బాగా దంచి తీసుకోవాలి. అలాగే వెల్లుల్లిపాయను కూడా బాగా నలగొట్టుకొని తీసుకోవాలి. ఇప్పుడు 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలి. టమాటాలు 3 కట్ చేసుకోవాలి. కొత్తిమీర, పచ్చిమిర్చిని కూడా కట్ చేసి సైడ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఉడికిన ఉలవల్ని ఒక గిన్నెలో వేసుకొని మళ్ళీ కుక్కర్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కొద్ది జీలకర్ర, ముందుగా దంచి పెట్టుకున్న జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొద్ది కరివేపాకు, కట్ చేసిన ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి. ఈ రైస్కి మన గరం మసాలా ఏమీ వేయట్లేదు. కారపొడి, పసుపు, సాంబార్ పొడి. 1 గ్లాస్ రైస్కి అయితే 2 గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి. అది ఉడికించిన ఉలవ నీళ్ళతో సగా వేసుకొని 2 విజిల్ వచ్చేంతవరకు ఉడికించుకొని తీసుకోండి. లాస్ట్ కొద్దిగా నెయ్యి వేసుకొని సర్వ్ చేయండి. సూపర్ టేస్ట్గా ఉంటుంది. నచ్చితే ట్రై చేయండి.